శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరిలో 96వ శ్లోకము భావము. ధైర్యాంకుశేన నిభృతం రభసాదాకృష్య భక్తి శృంఖలయా పురహర చరణాలానే హృదయమబేభం బధాన చింద్యంత్రయ్య. భావం: పురహరుడవు అయిన ఓ మహాదేవ, నా మనస్సు అనే మదగజాన్ని, ధైర్యాన్ని అంకుశంగా చేసుకొని శీఘ్రమే దాన్ని నీ వశం చేసుకొని భక్తి అనే సంకెళ్లతో నీ మహత్వ జ్ఞానముతో ముడిపెట్టి బంధింపుము. 97వ శ్లోకము. ప్రచరత్యభితః ప్రగల్భవృత్యా మదవానేష మనః గరీయాన్ పరిగృహ్యనైన భక్తిరజ్వా పరమస్తాను పదం దృఢం నయామం. భావం: ఓ ఈశ్వర, నా మనస్సు అనే మదపటేనుగు మదించి విచ్చలవిడిగా సంచరించుతున్నది. దీనిని యుక్తిగా పట్టుకొని భక్తి అనడి త్రాటితో బంధించి శివుని పాదమునకు కట్టివేయుము. 98వ శ్లోకము. సర్వాలంకారయుక్తాం సరళపదయుతాం సాధువృత్తాం సువర్ణాం సద్భిః సంస్తూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం ఉజ్జద్భూషా విశేషా ముపగత వినయాం ద్యోతమానార్ధరేఖాం కళ్యాణీం దేవ గౌరీప్రియ మమ కవితా కన్యకాం త్వం గృహాణ. భావం: ఓ గౌరీపతి, నా కవితా కన్య కళ్యాణమునకు తగి ఉన్నది. ఈమె సమస్తమైన అలంకారములు కలిగి ఉన్నది. సరళమైన పదములు, మంచి వృత్తము, మంచి వర్ణము కలది. సజ్జనులు ప్రశంసించినట్టున్నది. సరసురాలు సలక్షణముగా ఉన్నది. దేదీప్యమానముగా ఉన్న అలంకార విశేషములు గలది. వినయ గుణము కలది. ప్రకాశించుతున్న అర్థముల వరస గలది. కళ్యాణి, ఇటువంటి కవితా కన్యను నీకిస్తాను, స్వీకరింపు. 99వ శ్లోకము. ఇదం తే యుక్తం వా పరమశివ కారుణ్య జలధే గతౌ తిర్యగ్రూపం తవ పదశిరో దర్శన ధియా హరిబ్రహ్మాణౌ తౌ దివి భువి చరంతౌ శ్రమయుతౌ కథం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోసి పురతః. భావం: ఓ పరమశివ, నీ శిరస్సు పాదములు కనుగటకు బ్రహ్మ విష్ణుదేవులు పశుపక్షాదుల రూపములు ధరించి భూమి ఆకాశములు తిరిగి కష్టపడినారు కదా. అటువంటి నీవు ఆ పాదమస్తకము నాకు ఎలా దర్శనము ఇచ్చావు తెలుపుము. దయా సముద్రుడు అయిన నీకు ఇది సాధ్యమే కదా. 100వ శ్లోకము. స్తోత్రేణాలమహం ప్రవత్విన మృషా దేవా విరించాదయః సుత్యానాం గణనా ప్రసంగ సమయే త్వామగ్రగణ్యం విదుః మహాత్మ్యాగ్ర విచారణ ప్రకరణే ధానాతుషస్తోమవత్ భూతాస్త్వాం విదురుత్తమోత్తమఫలం శంభో భవసేవకాః. భావం: ఓ దేవ, బ్రహ్మ మొదలగు దేవతలందరూ స్తోత్రము చేయుటకు అర్హులైన వారిని లెక్కించు సమయమునందు
నిన్ను ప్రథముడిగా లెక్కించుతున్నారు. మహత్యముచే అధికమైన వాడిగా చూసినప్పుడు మిగిలిన అందరూ ధాన్యపు పొట్టు వలె కొట్టుకొని పోగా నిన్ను మాత్రమే సారవంతమైన ధాన్యము వలె తెలుసుకున్నారు. ఇది ఒట్టి స్తుతి పాఠము కాదు, నిజముగా చెప్పుతున్నాను. ఓం నమ శివాయ.